కరుణాకర్ రెడ్డి గారు మా చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తున్నాం, తప్పకుండా మీ పేరు నంది అవార్డ్స్ ప్రపోజ్ చేయాలా. ఎందుకంటే మీరు ఆడే నాటకాలు ఏ లెవెల్లో ఉన్నాయంటే నా భూతో నా భవిష్యత్తు. నాడు లడ్డు స్కామ్లో దొరికిపోయాడు, ఈరోజు గోశాల దీంట్లో మరి మళ్ళా దొరికిపోయే పరిస్థితి. 10 గంటల కంటే నీకు ఉంటా అని చెప్పినోడు 11 అవుతా ఉంది. 9 గంటల వరకు ఇంట్లో లోపల పడుకొని 9 తర్వాత వీధిలో పడుకొని పోలీసు వాళ్ళు వచ్చారు, మమ్మల్ని కట్టడి చేశారు, ఎక్కడ కూడా బయట రానిటలేదు అని చెప్పి అన్ని ఈ వాక్యాలు చెప్పారు. మీ అందరికి కూడా ప్రెస్ మిత్రులకు కూడా నేను చూపించాను ఏ రకంగా పోలీసు వాళ్ళు అక్కడ ఫ్రీగా ఉండి ఎక్కడ లేరు. వాళ్ళే బయట వచ్చుకొని ఒక 10 మంది బయట వేసుకొని మరి పడుకునే పరిస్థితి. ప్రజలందరూ చూస్తున్నారు ఏ రకంగా ఈనాడే నాటకాలు ఏ రకంగా ఉన్నాయో. ప్రెస్ మిత్రుల ద్వారా ఒకటే కోరుకుంటున్నా, మళ్ళా చెప్తున్నా, మేమందరం ఎమ్మెల్యేలు ఉన్నాం, జన సైనికులు ఉన్నారు, జనసేన నాయకులు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, కుటుంబ సభ్యులందరూ ఉన్నాం. మీకోసమే 3 గంటల సేపటి వెయిట్ చేస్తున్నాం. అయినా ఇప్పుడు టిఫిన్ కూడా తినలే, పొద్దున్న ఆకలితో నీకోసం కూర్చున్నాం, కళ్ళు కాయలు కాసేట్టు వెయిట్ చేస్తాను ఎండకి. పాపం మా ప్రెస్ మిత్రులు కూడా చెమటలు కారిపోతుండే, నువ్వు తొందరగా రా స్వామి. నిజంగానే నీకు కావాలంటే నేను వస్తా, నా బండి వేసుకొస్తా, ఇంకా మా అన్న కూడా ఒక బుల్లెట్ ప్రూఫ్ కార్ ఒకటి ఉంది, అది కూడా వేసుకొస్తా. మిమ్మల్ని ఇంటికి వచ్చి ఎక్కించుకునే బాధ్యత మేము తీసుకుంటాం, అన్ని చూపించే బాధ్యత మేము తీసుకుంటాం. దయచేసి భయపడద్దండి. మేము వైసీపీ ప్రభుత్వంలో ఉన్నట్ట టెర్రరిస్టులం కాదు, ద్రోహులం కాదు. మేమందరం కూడా మా ప్రిన్సిపల్ చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ హింసా రాజకీయాలు నేర్పించలేదు. లేకుంటే ఈ పాటికి కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ కొడుకు కావచ్చు, చుట్టుపక్కల ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కూడా పెట్టేబడి చదువుకొని అమెరికా రష్యాలు పారిపోయే పరిస్థితి ఉండేది. మీరందరూ కూడా స్వేచ్ఛగా ఈరోజు కూడా ఇంటి ముందర నువ్వు పడుకొని ధర్నా చేస్తున్నావంటే మా ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో మీరందరూ కూడా ఆలోచన చేయాలా. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ వెండేటా పాలిటిక్స్, వీఆర్ ఫర్ ద పబ్లిక్, బై ద పబ్లిక్ అండ్ టు ద పబ్లిక్. ఈరోజు చెప్తా ఉన్నాను, దయచేసి ఇంకా కూడా ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు ఉంది 11 గంటలకి అయ్యేదానికి, ఇంకా కూడా 5 నిమిషాలు ఎండైనా పర్లేదు వెయిట్ చేస్తాం. మాకు పనులున్నా సరే మానుకుంటాం. దయచేసి కరుణాకర్ రెడ్డి గారు మీరు రావాలా, లేకుంటే నాకు ఫోన్ చేయి, మీ నెంబర్ కావాలంటే మా పిఎల్ అడుగు తీసుకో, నేను వచ్చి మీ ఎక్కించుకు వస్తా, మీ అందరికి కూడా ఏముందో చూపిస్తా. తప్పకుండా దీని మీద కఠిన చర్యలుంటాయి. స్వామి వారి మీద, ఒక గోమాత మీద అభాండాలు వేశారు, హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టు మాట్లాడారు, మా కూటమి ప్రభుత్వం మీద నిందేశారు. దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది. చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఇంతమంది ఎమ్మెల్యేలు అంతా ఇక్కడికి వచ్చాం. తప్పకుండా ప్రజలు కావచ్చు, స్వామివారు కావచ్చు, మళ్ళీ చెప్తాండా బుద్ధి